హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నోటి కమ్మగా అనిపించేలా గోంగూర పప్పు చేయబోతున్నామండి. దీంతో కాంబినేషను బంగాళదుంప ఫ్రై అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మరి ఎలా చేయాలో చూసేద్దామా. మరి ముందుగా నేను జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు, కరివేపాకు, 2 టమోటాలు, 1 కప్పు కందిపప్పు, వెల్లుల్లి రెమ్మలు, అలానే 2 చిన్న ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను గోంగూర 5 కట్టలు తీసుకున్నానండి. 5 కట్టలు తీసుకున్న తర్వాత బాగా నీటితో కడగాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో మనం పక్కన పెట్టుకున్న కందిపప్పు వేసుకొని 2-3 సార్లు బాగా వాటర్తో కడగాలి. మీకు టైం ఉన్నట్లయితే 1 గంట సేపు నానబెట్టుకుంటే కందిపప్పు తొందరగా ఉడుకుతుందండి. ఇలా కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనము కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకొని 4 నుండి 5 విజిల్లు వేసుకోవాలి. ఇలా విజిల్ వేసిన తర్వాత చూసారు కదా ఎంత చక్కగా కందిపప్పు ఉడికిపోయిందో. ఇప్పుడు పప్పు గుద్దితో బాగా నలుపుకోవాలండి, మెత్తగా అయ్యే వరకు. కొంచెం ముద్దగా అన్నట్లయితే మీరు కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు పప్పుని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని చిటపటలాడే వరకు వేగించాలి. ఎందుకంటే తాలింపు వేసుకుంటున్నాము ముందుగానే మనము. ఇవి కొద్దిగా వేగితేనే కందిపప్పు గోంగూర బాగుంటుందండి. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసి 1 నిమిషం పాటు వేగించాలి. ఈ పప్పు దినుసులు బాగా వేగిపోవాలండి. అలానే దీనిలో మనము పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, అవి కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే గోంగూర పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. కొంచెం పచ్చి కరివేపాకు అయితే బాగుంటుంది పప్పులోకి. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు వెంగు పొడి వేసుకోవాలండి. చూసారు కదా చక్కగా వేగిపోయాయి ఉల్లిపాయలు. ఇప్పుడు దీనిలో ఇంగువ పౌడర్ వేసుకుందాము. 1 పావు టీ స్పూన్ వేయండి, మరీ ఎక్కువ వేసుకోకండి. ఇలా పొడి వేసిన తర్వాత కలుపుకొని ఇందులో టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు మెత్తబడాలండి బాగా. ఇవి మెత్తబడడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మగ్గుతాయండి ఇవి సాల్ట్ వేయడం వల్ల. ఇప్పుడు దీనిలోనే పావు టీ స్పూను పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తిన్నట్లయితే కొద్దిగా ఎక్కువ కారం అయితే వేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే టమోటాలన్నీ మెత్తగా మగ్గిపోతాయి, పైకి ఆయిల్ తేలుతుందండి. చూసారు కదా చక్కగా అయితే టమోటాల నుంచి వాటర్ వచ్చి ఆయిల్ ఎలా తేలిందో. ఈ టైంలో మనము గోంగూరని దీనిలో వేసుకోవాలి. ఈ గోంగూర వేసిన తర్వాత 4 నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయండి గోంగూర ఆకులన్నీ. చాలామంది పప్పు గోంగూరని కలిపి పెడతారు, అలా పెట్టకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. దీని రుచి ఏంటో తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఇలా వండడం వల్ల. చూసారు కదా గోంగూర ఆకులు చాలా చక్కగా అయితే మగ్గిపోయాయండి. మీకు మగ్గనట్టు అనిపిస్తే ఇది పప్పు గుద్దితో బాగా నలుపుకోవాలి. ఈ గోంగూరాకు నలుపుకుంటే మెత్తగా అయిపోతాయండి ఎక్కడైనా ఆకులు ఉన్నట్లు అనిపిస్తే. ఇలా నేను గరిటెతోటే మెత్తగా చేసుకుంటున్నాను. ఇలా నలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పప్పుని కూడా దీనిలో వేసుకోవాలి. పప్పులో కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి నేను, ఎందుకంటే చిక్కగా ఉంటే అంతగా పప్పు బాగోదు కాబట్టి నేను కొంచెం పలచగానే చేసుకుంటున్నాను. ఈ పప్పు దీనిలో వేసిన తర్వాత మొత్తం గోంగూరాకు పప్పు మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టి గుజ్జుని తీసి పక్కన పెట్టుకున్నాను. చింతపండు పులుపు వేయడం వల్ల
రుచి ఇంకా పెరుగుతుందండి గోంగూరకు పప్పుకి. చూసారు కదా ఎలా నేనైతే గుజ్జుని తీసుకొని వేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు కలిపి ఒక 3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలండి. ఇందులో 1 కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. మరీ చిక్కగా ఉంటే అంతగా ఏమీ బాగోదు. కొద్దిగా చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంలో ఉంటే పప్పు బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మనం 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా చక్కగా అయితే గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.